నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ అవయవ దాన దినోత్సవం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై అవగాహన సదస్సు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతు సోదరులకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు. అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడికి క్రీడా భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టివర్ సెరిమనీ. డిఆర్డీఎస్ సెరుపులో వివోఏను ఉద్యోగం నుండి తొలగించాలంటూ రాజకీయ ఒత్తిడులు. పట్టణంలోని ఉప్పరిపేటలో రంగుమారిన త్రాగునీరు, రక్షిత మంచినీటిని అందించాలని కోరుతున్న కాలనీ వాసులు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విజయవంతంపై ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య హర్షం. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అవయవ దానంపై అవగాహన సదస్సు మరియు అవయవ దానంపై అంగీకార పత్రాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారిని పద్మజ హాజరు కాగా జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ గెలివి సహదేవుడు, ఐఎంఏ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్ వసుధ, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఆర్ఓ పద్మజ, వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ యువత సామాజిక దృక్పథం కలిగి ఉండాలని, అవయవ దానంపై సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని, అలాగే అవయవ దానం ద్వారా 8 మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చునని తెలిపారు. ఇటీవల కాలంలో అవయవ దానంతో పాటుగా టిష్యూ అనగా కణజాలం కూడా అవసరమైన వారికి దానం చేసి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ బంధువులలో, తమ గ్రామాలలో సాధారణంగా చనిపోయినప్పుడు నేత్రదానానికి ప్రోత్సహించాలని, అలాగే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరించవచ్చునని తెలిపారు. 2014 నుండి గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినప్పటి నుండి మన దేశంలో అవయవ దాన అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. అవయవ దానంపై చైతన్యపరిచే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలో ఏర్పాటు చేస్తామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా నంద్యాల జిల్లాలో నేత్రదానం కానీ అవయవ దానం కానీ చేదరిచిన వారు రెడ్ క్రాస్ సంస్థను సంప్రదించవచ్చునని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎంతో జాగ్రత్తగా మన కళ్ళని కానీ, మన జుట్టుని కానీ, మన మిగతా భాగాల్ని కానీ మనం ఎంతో జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తాం. అటువంటప్పుడు మనం రక్తదానం చేయాలి అంటే, అవయవదానం చేయాలి అంటే ఒకసారి మనం ఊహించుకుంటాం, మనం లేకపోతే ఎలా ఉంటాం అనేది ఊహలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ముందుగా భయం వేస్తుంది. కానీ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవన్నీ మనం చూడం. మన ప్రాణం పోయాకే ఈ అవయవాలను తీసుకుంటారు, అవి వేరే వాళ్ళకి పెడతారు. అందువల్ల మనం చూడని అవయవాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకటి ఆలోచించాలి మనం. అవునా కాదా? ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ కానీ, బ్రెయిన్ డెడ్ అంటే మనిషి ప్రాణం లైట్ గా ఉంటుంది కానీ వాళ్ళు ఇంకా కోలుకొని బ్రతకడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయి కొన్ని. అలాంటప్పుడు చాలా దుఃఖంలో ఉంటది ఫ్యామిలీ అంతా. కానీ ఆ దుఃఖాన్ని మీరి మనకి ఈ ఆలోచన రావాలి, మనం ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు. ఈ చేయటం వల్ల ఆ అవయవ లోపం ఉన్న వారు ఎవరికో జీవితం ఇచ్చినట్టే అవుతుంది. ఈ పర్సన్ కి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే అవుతుంది. మన వాళ్ళు ఎక్కడో బ్రతుకున్నట్టే లెక్క కదా. సో ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే అప్పటికప్పుడు గుర్తు రాదు. చాలా ఇష్టమైన మన వాళ్ళు పోయినప్పుడు చాలా దుఃఖం ఉంటుంది ఫ్యామిలీకి. కాబట్టి ఈ డిస్కషన్ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో, బంధువుల మధ్యలో ముందే జరగాలి. కాబట్టి ఈ డిస్కషన్ ఎంకరేజ్ చేయడానికే ఈ అవగాహన సదస్సులు ఇవన్నీ మిమ్మల్ని స్టిమ్యులేట్ చేయడానికి. మీరందరూ ఇవి పాటించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. పెద్ద సమస్య ఇది. ఈ అవయవ దానంలో డోనార్స్, ఈ రిసిపియన్స్, ఈ రెండిటికి బ్యాలెన్స్ గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ మాసంలో ఈ సంవత్సరంలో అజ్జా అని చెప్పేసి అవయవ అంగ్
జన జాగృత అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంలో తీర్మానం చేశారు. విరివిగా అన్ని సొసైటీస్లో, ప్రతి ఊర్లో, ప్రతి చోట దీని గురించి మాట్లాడి దీని మీద అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో మనము బ్రతికుండగా చేయొచ్చు అవయవ దానము, చనిపోయిన తర్వాత చేయొచ్చు. బ్రతికుండగా చేస్తే మనకు ఒక ఛాయిస్ ఉంటుంది. మనం ఎవరికి దానం ఇస్తున్నారో ఆ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చనిపోతే మన అవయవ దానం మనం ప్లెడ్జ్ చేసి రాసిన తర్వాత ఎవరికి పోతుందో తెలియదు. అది కూడా పుణ్య కార్యక్రమమే. దాదాపు 8 మందికి ఒక శరీరంతో మనం పునర్జీవనం కావించవచ్చు. కానీ ఈ పునర్జన్మ అనేటువంటి ఈ మైథాలజీలో స్పిరిచువల్గా మనకు పాత పురాణాల్లో పూర్తిగా మనం వచ్చినట్లుగానే పూర్తిగా పాతి పెట్టడం కానీ పంపిస్తే స్వర్గము మోక్షము అనేటువంటిది ఆ అపోహలతో ఉండే తరుణంలో వాళ్ళని చైతన్యపరిచి ప్రతి అవయవాన్ని మనం దానం ఇచ్చే విధంగా ప్రతి అవయవాన్ని వేస్ట్ కాకుండా, ఇప్పుడు కిడ్నీలో చూసుకుంటే డయాలిసిస్ పేషెంట్ చూస్తే బాధేస్తుంది. ఒక కిడ్నీ ఉండగానే మనకు 2 కిడ్నీలు ఉన్నప్పుడు దేవుడు ఒక కిడ్నీని దానం చేస్తే ఒక కిడ్నీలో డయాలిసిస్ ఉన్న పేషెంట్కి మనం జీవనదానం చేసినట్టు అవుతుంది. అట్లానే కొన్ని మనము లివర్ అనేది మనకు ఒకటి, కానీ దాంట్లో కొంత పార్ట్ తీసి వేరే వాళ్లకు డొనేట్ చేస్తే అది మనకు కావాల్సినంతగా ఇచ్చిన వానికి కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది కొంతకాలంలో. అదేవిధంగా మనం ఇచ్చిన కొంత భాగమే పూర్తి స్థాయికి ఆ సైజుకు చేరుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ఆర్గాన్ డొనేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఎందుకంటే ఇందాక ఈ పద్యంలో చెప్పినట్టుగా మనం తదనంతరం మనం చనిపోయిన తర్వాత మట్టిలో మన శరీరం కలిసిపోతుంది. అలా కలిసిపోకుండా మన శరీరంలో చనిపోయిన తర్వాత కూడా దాదాపు 4 నుంచి 6 గంటలు మన కళ్ళు బతికే ఉంటాయి. ఒకరి రెటీనా తీయడం వల్ల ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు, ఒకరికి కళ్ళు దానం చేయడం వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా వీటితో పాటుగా మన శరీరంలో ఎవరైనా సడన్ గా యాక్సిడెంట్ లో కానీ బ్రెయిన్ డెడ్ కానీ అట్లా అవుతుంటారు. అలాంటప్పుడు 8 అవయవాలు మనం దానం చేసి 8 మందికి జీవితాలను ప్రసాదించవచ్చు. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీతో అవయవాలే కాకుండా టిష్యూస్ కూడా, మన కణాలు కూడా దానం చేస్తా ఉన్నారు. చాలా వరకు చూస్తా ఉన్నాము. జూన్, జూలై నెలల్లో నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో వర్షపాతం నమోదు కాబడిన నేపథ్యంలో కొంతమేర వర్షాభావ అనానుకూల పరిస్థితుల వల్ల రైతు సోదరులు సకాలంలో పంటలను సాగు చేయలేదని, ఉన్న కొద్ది కాలంలో త్వరితగతిన దిగుబడులు సాధించే పంటలను సాగు చేయాలని, అలాగే ఏ రకాల పంటలను సాగు చేయాలో, వాటికి చీడపీడ పట్టకుండా వాడవలసిన ఎరువులు, పురుగు మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు నంద్యాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. నంద్యాల సబ్ డివిజన్లో గత సీజన్లో పండించిన పంటలు, ఎన్ని హెక్టార్లలో ఏ విధమైన పంటలను సాగు చేశారో, పంట విస్తీర్ణము, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా పంటలు సాగు చేయాలని వివరించారు. రైతు సోదరులకు నమస్కారం. మన వ్యవసాయ సబ్ డివిజన్ నంద్యాల పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా జూన్ మాసము, జూలై మాసంలో వర్షాలు జూలైలో సమృద్ధిగా పడ్డాయి. జూలై 15 వరకు కూడా మంచి వర్షాలు రికార్డ్ అయినాయి. తర్వాత 15 నుంచి మనం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడ్డప్పటికీ కూడా అధిక వర్షాల ద్వారా జూలై మాసంలో తగినంత విస్తీర్ణంలో మనం పంటలు మరి విత్తనం వేసుకోవటం అనేది జరగలేదు. అదేవిధంగా జూలై మాసంలో కూడా ఫస్ట్ ఫోర్ట్ నైట్ అంటే 15 రోజుల ముందు కొంత వర్ష పరిస్థితులు కనపడ్డాయి. అందువల్ల ముందు కురిసినటువంటి వర్షాల ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం వేసుకోవటము కొంత ఆలస్యం జరిగినటువంటి సంగతి మనకందరికి తెలుసు. అయితే ఎట్టకేలకు జూన్, జూలై మాసంలో మనకు కురవలసినటువంటి సాధారణ వర్షపాతము కురవడం, అదేవిధంగా మరి మన పరివాహక ప్రాంతం కృష్ణ, అదేవిధంగా తుంగభద్ర ఆ ప్రాంతాల్లో కూడా తగినంత వర్షాలు పడడం ద్వారా మనకు మన డ్యాంలలో మరి వర్షము నీరు బాగా చేరి దేని దయ వల్ల మనకు మంచి వర్షాలు పైప ప్రాంతంలో రావడం ద్వారా కాలువలకు నీరు మరి వదిలినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మన డివిజన్ లో మరి 52,000 హెక్టార్లలో పంట వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 52,000 హెక్టార్లలో ఒకసారి మనం చూస్తే వరి ప్రధానంగా మనకు పండేటువంటి పంట. నంద్యాలలో 7,500 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంది. మానందిలో 6,700 ఉంది. బండాత్మకూరులో 11,000, దాదాపు 12,000 హెక్టార్లలో ఉంది. గడివేమల్లో 8,300 ఉంది. పాణ్యంలో 6,800 ఉంది పైచిలికి. తర్వాత మనాన్పల్లిలో దాదాపుగా 12,000 హెక్టార్లలో మనము సాధారణంగా మనం పంటలు ఎత్తుకోవటానికి మరి సాధారణ విస్తీర్ణం. దీనికి ఇప్పటి వరకు మనకు ఒకసారి చూసుకుంటే మరి మనకు ప్రధాన పంట వరి ఉన్నటువంటి ఈ యొక్క సాధారణ విస్తీర్ణంలో 50% పైగా మనకు వరి పడే ఆస్కారం ఉంది. కనుక రైతు సోదరులు కొంతమంది గురుతో నేరుగా విత్తుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కానాల మిగతా ప్రాంతాల్లో. అదేవిధంగా చాలా వరకు
నార్మల్ పోసుకున్నారు. నార్మల్ పోసుకొని ఇప్పుడు నాటు వేసే దశ నుంచి దాదాపు 15 రోజుల వరకు కూడా నార్మల్ ఉన్నాయి. కేసికినాల్ ఏరియాలో ఇప్పుడు కూడా నార్మల్ పోస్తున్నారు. ఇది ప్రజెంట్ పరిస్థితి. తర్వాత మొక్కజొన్న 4783 హెక్టార్లు అయితే దాదాపుగా అది నార్మల్ కవర్ అవుతా ఉంది. తర్వాత మనకు మూడవ ప్రధాన పంట కంది ఉంది. పనాన్పల్లి, తర్వాత పాణ్యము, గడివేంల మండలాల్లో ప్రధానంగా కంది కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటిది. ఇప్పుడు 50% వరకు కంది నమోదైంది. తర్వాత మిగతాది ఈ నెలలో కూడా పంట పడేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు నాలుగో పంటగా ప్రధాన పంటగా బ్లాక్ గ్రామ్ వేస్తారు, మినుములు. ఆ మినుములు 1200 హెక్టార్లలో సాధారణం ఉంటే ఇప్పుడు వరకు 6057 హెక్టార్లు నమోదైంది. ఇది అంచనా మాత్రమే, ఇంకా పూర్తి విస్తీర్ణం మనకు తెలిసింది. తర్వాత కాటన్ ప్రధానంగా 4336 హెక్టార్లు ఉంది. ఈ కాటన్ పరిస్థితి రాను రాను మరి ఏరియా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు వరకు 4000 చిల్లర, దాదాపు 4400 ఉంటే 257 హెక్టార్లు మాత్రమే మనకు నమోదు. సో దాదాపుగా ఇక్కడ 4000 హెక్టార్లు ఇంకా మనకు నమోదు కాలేదు. అంటే నమోదు కాలేదు, పంట కూడా పడలేదు. ఈ సంవత్సరము కాటన్ విపరీతంగా తగ్గేటువంటి ఆస్కారం ఉంది. దాని బదులు మొక్కజొన్నకు, తర్వాత మినుము ఇలా పంటలకి వెళ్లేదానికి మనకు అవకాశం ఉంది. తర్వాత మిరప కూడా మన డివిజన్ లో దాదాపు 4000 హెక్టార్లు ఉంటే ఇప్పుడు 300 హెక్టార్ల వరకే మనకు ఉంది. మిగతాది కూడా రాబోయే రోజుల్లో చిల్లీస్ అయితే మిరప అయితే అంత కూడా కవర్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 7వ పంటగా ప్రధానంగా మనకు సోయాబీన్ ఒకటి ఉంది. ఆ సోయాబీన్ గత సంవత్సరము ఉన్న సాధారణ విస్తీర్ణం కంటే 200 ఎక్కువగా పడింది. ఈ సంవత్సరము కూడా బహుశా అది కాటన్ ని ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ కాటన్ ఏరియాలో సోయాబీన్ పడుతూ, అదేవిధంగా మొక్కజొన్న విత్తుకుంటూ రెండో సీజన్ కూడా మరి మిగతా పంటకి శనగ గాని బ్లాక్ గ్రామ్ గాని పోయేటువంటి ఆస్కారం ఉంది. కనుక మనకు ఉన్నటువంటి కాలువల్లో, ప్రధాన కాలువల్లో నీళ్లు వదిలినారు కాబట్టి 100% కంటే ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. ఆగస్టు 15 కల్లా సాధారణంగా మనము నాట్లన్నీ అయిపోవాలా. అయితే ఆగస్టు 15కు నాట్లు అయిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అది దాదాపుగా సెప్టెంబర్ 15 వరకు కూడా కొనసాగించవచ్చు. అందువల్ల మనం ఏం చేయాలని అంటే 150 రోజులు ఉన్నటువంటి బీపీటీ 5204 కాకుండా తక్కువ కాల పంట 135 రోజులు ఉన్నటువంటి మిగతా పంట NDLR 7 గానీ, తర్వాత కోనారం వెరైటీస్ కానీ, లేదంటే NLR వెరైటీస్ కానీ, లేదంటే MTU వెరైటీస్ కానీ తక్కువ రోజులు ఉన్నటువంటి పంటలకు వెళ్తే మనకు రాబోయే మళ్ళీ మనకు ప్రమాదం ఏంటంటే మనకు నవంబర్ లో కొంత తుఫాను తాకిడి ఉంటుంది. నవంబర్ లో తుఫాను తాకిడికి కొంచెం అట్లా గాలి రాగానే పడిపోయేటువంటి పైర్లు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మన వరి పైరు అంతా కూడా మరి గాలి వస్తే కూడా ఆ కింద పడకుండా తట్టుకునేటువంటి రకాలు మనం వేసుకుంటే రైతులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి నష్టపోకుండా ఉంటారని మీ అందరికి తెలియజేస్తున్నాము. కాబట్టి సాధారణంగా ఏ వెరైటీస్ మనం సనాతనంగా వేస్తున్నటువంటి బీపీటీ గానీ, NDLR 7 గానీ వర్షం వచ్చినప్పుడు వెంటనే మొలకలు కూడా వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంత మనము వచ్చేటువంటి ఆ యొక్క తుఫానికి మనము గింజ మెచ్యూర్ అయ్యేటువంటి స్టేజ్ ని కొంచెం తప్పించాలి. ఆ విధానంలో కూడా రైతు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మెచ్యూరిటీ డేట్లు అంటే నవంబర్ 15 తర్వాత వచ్చేటువంటి తుఫాను వాటి తాకిడికి గురి కాకుండా ఉండేటట్టుగా మన నాటు వేసేటువంటి ఆ కాలాలను కూడా మనం సర్దుకోవాలని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ విధానము వరిలో మనం ఖచ్చితంగా పాటించాలా. ముఖ్యంగా వరి పంటకు వస్తే నారు వేసేటప్పుడు నారుమల్లో మరి కాండం తొలుచు పురుగు కొసల మీద గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ పైరు యొక్క కొసలు తుంచేసిన తర్వాతనే నారు నాటుకోవాలి. దాని ద్వారా మనం స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగు ఆ యొక్క ఉధృతిని మన ప్రధాన పంటకు రాకుండా అరికట్టే దానికి ఉంటది. నంద్యాల పట్టణానికి చెందిన రుషిక్ నాగేష్ అనే అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడు ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని 5వ స్థానాన్ని సాధించడం జరిగింది. అలాగే గతంలో అనేక సార్లు జాతీయ స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాణించాడు. ఈ మేరకు స్థానిక సంకల్ప్ స్కూల్ నందు క్రీడాభారతి ఆధ్వర్యంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ మరియు రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సంకల్ప విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాభారతి ప్రతినిధులు జంప్ రోప్ క్రీడాకారుడు రిషిక్ నాగేష్ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాభారతి ప్రతినిధులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ జంప్ రోప్ క్రీడ అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. నంద్యాలకు చెందిన రిషిక్ నాగేష్ అంతర్జాతీయ క్రీడా వేదికల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి దేశానికి, నంద్యాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలలో 5వ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు విద్యార్థికి క్రీడల్లో ప్రోత్సహించడమే కాకుండా
10వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తానని సంకల్ప స్కూల్ చైర్మన్ సుధాకర్ ప్రకటించడం జరిగింది. ప్రతి పాఠశాలలో జంప్ రోప్ క్రీడను విద్యార్థులకు పరిచయం చేయాలని ప్రోత్సహించాలని కోరారు. రిషిక్ నాగేష్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. పేరెంట్స్కి చాలామంది విద్యార్థులకి గతంలో తెలియకపోయినప్పటికీ ఇప్పుడు ఇక్కడ మనం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత చాలా బాగా దానికి అవసరమైనటువంటి పబ్లిసిటీ అంతా వచ్చింది. చాలా చక్కగా ఆ రోజు జిల్లా అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో, సుధాకర్ గారి ఆధ్వర్యంలో మరియు క్రీడాభారతి సపోర్ట్తో ఆ రోజు క్రీడాభారతి ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు గేమ్కి కావాల్సినటువంటి అకామిడేషన్స్ కానీ మిగతా విషయాల్లో వారు పూర్తిగా సహకరించారు. అలానే శాంతినికేతన్ విద్యాసంస్థల తరఫున మెడల్స్, సర్టిఫికేట్స్ కానీ పిల్లలకి ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి విషయాల్లో మేము కూడా సహకరించుకున్నాం. ఎలాగైతేనేమి ఒక మంచి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం ద్వారా పిల్లల్లో ఒక మంచి ఇంట్రెస్ట్ని డెవలప్ చేయగలిగాం. జంప్ రోప్ అంటే ఇప్పుడు మా స్కూల్లో కూడా జంప్ రోప్ స్టార్ట్ చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ గేమ్ని ఇంకా మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా గతంలో కూడా ఇంటర్నేషనల్ ఆడినటువంటి కృషి నాగేష్ ఈరోజు ఈ అబ్బాయి ఏషియా గేమ్స్, జపాన్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మంచి పర్ఫార్మెన్స్ కనపరిచి మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి సౌత్ ఏషియన్ గేమ్స్ కూడా అబ్బాయి క్వాలిఫై అయ్యాడు. మరి ఈరోజు ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ని మన నంద్యాల ప్రాంత ప్రజలందరూ కూడా గమనించి సహకరించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఇన్సెంటివ్ అబ్బాయిని ప్రోత్సహించాలి, మరిన్ని టోర్నమెంట్లు ఆడాలి, మన నంద్యాల ప్రాంతానికి ఇంటర్నేషనల్గా మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన గతంలో వాళ్ళు ఆ అబ్బాయి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా వారి సహకారం అందించారు. అలానే భవిష్యత్తులో కూడా అబ్బాయి 8th అయిపోయింది, 9th క్లాస్లో ఉన్నాడు ఆ అబ్బాయి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎడ్యుకేషనే కాదు, అబ్బాయికి సంబంధించి బుక్స్ కానీ ఇతరత్ర ఏమున్నా సరే ఫ్రీగా ప్రొవైడ్ చేసి 10th క్లాస్ వరకు అబ్బాయి అకాడమిక్స్ నేను బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ, సో 10th అయిపోయిన తర్వాత కూడా అబ్బాయికి అకాడమిక్స్కి సంబంధించి అన్నీ ఏదో ఒక రకంగా అబ్బాయిని అకాడమిక్స్కి సహకరించడానికి క్రీడాభారతి తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నంద్యాల పట్టణం నుంచి రిషిక్ నాగేష్ అనేటువంటి విద్యార్థి మంచి పర్ఫార్మెన్స్ని జంప్ రోప్ గేమ్లో చూపించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు 5th ప్లేస్ని తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకనే అబ్బాయిని ఈరోజు అభినందిస్తూ ఒక సన్మాన కార్యక్రమాన్ని క్రీడాభారతి ఆధ్వర్యంలో శాంతినికేతన్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అబ్బాయి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్థానానికి చేరుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా అబ్బాయిని ప్రోత్సహించడం కోసం సుధాకర్ గారు శాంతినికేతన్ విద్యా సంస్థల తరఫున ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గటువంటి విషయం. సుధాకర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అలాగే అబ్బాయికి భవిష్యత్తులో కూడా ఎడ్యుకేషన్ సైడ్ ఆఫ్టర్ ది ఇంటర్మీడియట్ ఏదైనా అవసరం ఉన్నట్లయితే డెఫినెట్గా మేము కూడా మా సంస్థల తరఫున కూడా సహకరించడం జరుగుతుంది. నాకు ఇప్పుడు ఇంత హెల్ప్ చేసినందుకు అందరి పెద్దలకు థ్యాంక్ యూ. నేను ఇంత దూరం వెళ్ళడానికి హెల్ప్ చేసిన నిమ్మకాయల సుధాకర్ సార్కి, రామకృష్ణకి సార్కి, సుధాకర్ సార్కి హెల్ప్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టివర్ సెరిమనీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ హాజరై హెడ్ బాయ్, హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అలాగే ఎన్విరాన్మెంట్ లీడర్, స్పోర్ట్ లీడర్ 4 రంగాలలో ఎన్నికైన వారిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతలు వంటి అనేక అంశాలలో స్కూల్ నందు ఉన్న విద్యార్థులకు ఎన్నిక కాబడిన లీడర్స్ ఆదర్శంగా ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, చదువు పట్ల బాధ్యత, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఆదర్శ నాయకత్వం, వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ వంటి అనేక అంశాలలో ఉత్తమంగా ఆదర్శంగా ఉండాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెరమోనీ సందర్భంగా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము. నిజంగా అంటే మిగతా స్కూల్స్ అంటే కాలేజెస్ అండ్ అబవ్ అయి చేసినట్లయితే మాత్రం అక్కడ సెక్రటరీ, అలాగే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, అలాగే కొంతమంది మెంబర్సు, అలాగే ట్రెజరర్స్ని గట్టి ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నిజంగా మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అయితే డిఫరెంట్గా ఇప్పుడు రైట్ ఫ్రమ్ 4th క్లాస్ నుండి కూడాను దీనిలో కూడాను తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ కింద టోటల్ అవుట్ ఆఫ్ 1100లో 13 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. యాజ్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అలాగే కెప్టెన్, హౌస్ కెప్టెన్ అండ్ కమ్యూనిటీ కెప్టెన్, డిఫరెంట్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ కెప్టెన్, డిఫరెంట్ దీన్ని భాగాలుగా చేసి ఈ ఏదైతే మన స్కూల్ ప్రాపర్గా అది రన్ అయ్యేటట్టు అలాగే తర్వాతను పూర్తిగా కంప్లీట్గా స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయడం జరిగింది. ఏదైతే మనం పెట్టుబడి ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టుబడి కూడాను కనీసం ప్రాపర్గా అది యూటిలైజ్ అయ్యేటట్టు అలాగే తర్వాత వాళ్ళ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పటి నుండే. సో వాళ్ళకి ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే 4th క్లాస్ నుండి 4th క్లాస్ స్టూడెంట్ నుండి కూడా అప్ టు 10th వరకు ఉంది. ఇక్కడ 10th వరకు ఇక్కడ మరి క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుండి కూడాను వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా సరే ఇప్పటి నుండి విద్యార్థి దశ నుండి కూడాను వాళ్ళు మంచి ఏదైతే క్రమశిక్షణ, మంచి ఏదైతే అలవాట్లు, ఏదైతే ఎక్కడికి వెళ్ళా సరే కొద్దిగా ప్రాపర్గా అక్కడ మనం ఖచ్చితంగా అక్కడ ఒక ఏదైనా ఒక పనిగా అప్పచెప్పి చేసినట్లయితే ఈజీగా హ్యాపీగా ట్యాకిల్ చేసి వచ్చే పరిస్థితి ఇప్పటి నుండే పిల్లల్లో అలవర్చడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మరి మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి, తర్వాత మిగతా ఎవరైతే టీచర్స్ గట్రా ఉన్నారో అందరికీ పేరు పేరు. You have a lot of responsibilities. Do take this role as a very responsible. So you have to be a role model. It could be in terms of academics, sports, discipline, or whatever cultural activities. So you have to show a good way to all your fellow schoolmates and your friends. So congratulations again to all the jury who had taken good care. I think all the teachers, principals, sir, everyone. So you have a big responsibility ahead. So do let them know that what responsibilities each of the leaders here, captains and the head boy, head girl, and all the house captains. And this year we also have expanded the council. So we have a junior head boys, head girls, and also vice captains, so that we cover a larger group. So congratulations and all the very best to all of you. Thank you. గడ్వేముల మండలం బూజునూరు గ్రామంలో డిఆర్డిఎస్ సెర్పులో చంద్రోదయ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత అనే ఉద్యోగిని విధుల నుండి తొలగించాలని స్థానికంగా ఉన్న కొందరు రాజకీయ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు తన వినతిని తెలియజేయడం జరిగిందని మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా వివోఏ స్వర్ణలత మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి గ్రామంలో డిఆర్డిఎస్ సెర్పులో చంద్రోదయ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని, తనపై ఎటువంటి ఆరోపణలు తప్పిదాలు లేకుండా పనిచేస్తున్నారని తెలిపింది. అయితే గ్రామంలోని కొందరు రాజకీయ నాయకులు తనను ఉద్యోగం నుండి తొలగించాలని స్థానిక నాయకులు వేధింపులకు గురి చేస్తూ సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. తనను ఏపీఎం ఉస్మాన్, సిసి నాగశేషులు తనను తీసివేయడానికి సెర్ప్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వాపోయింది. ఈ విషయంపై సదరు పీడీకి ఫిర్యాదు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని, తనకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకుంటున్నది.
సంవత్సరాల నుంచే తీసేసినారు. మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదంటే మేము లేనిపోనివన్నీ చూపించి చేయాల్సింది ఉంటుంది అంటూ సిబ్బందికి తెలియజేశారు. సిబ్బంది సార్ వాళ్ళని అడుగుతూనేమో సిబ్బంది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు మాకు అక్రమ సంబంధాలే అంటగడుతున్నారమ్మా, మేము ఎవరికి చెప్పాలి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎక్కిస్తున్నది కూడా ఒక ఆడపిల్లనే కదా సార్, ఆడపిల్ల మీద అక్రమ సంబంధాలు అంటగట్టి లేనిపోని నిందలన్నీ వేసేసి నేను ఫ్రాడ్ చేశానని చెప్తున్నారు. నేను, నా కుటుంబం, నా పిల్లలు మేము కూడా పరువు ప్రతిష్టలతోనే బతుకుతున్నాం కదా సార్, అలాంటివి ఎలా ఒప్పుకొని రాజీనామా చేయమంటారు సార్ చెప్పండి సార్ అని అంటే, లేదమ్మా మీ గ్రామ నాయకులు చెప్తేనే మేము మిమ్మల్ని ఉంచుతాము, లేదంటే మీరు ఆఫీస్ కూడా రావద్దు అని చెప్పేసి ఏపీఎం సార్ గారు మాకు చెప్పడం జరిగింది. హజరత్ సార్ గారు సపరేట్ గా వివోఏలను తొలగిస్తూ ఆయన సొంతంగా గ్రూప్ తయారు చేసుకొని గత 45 రోజులుగా నుంచి నన్ను రాజకీయ వేధింపులకు గురి చేస్తూ రోజు మీ గ్రామంలో నాయకులు వస్తున్నారు, పంట రామచంద్రారెడ్డి అన్న చిన్న గారు అయితేనేమి, దిలీప్ అన్న గారు అయితేనేమి, తర్వాత వంశధర్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ మదిరెడ్డి రెడ్డి అన్న గారు అయితేనేమి, వీళ్ళందరూ వస్తూ వెంకటరామరెడ్డి గారు వస్తూ మీరు చచ్చిపోతామని చెప్తున్నా కూడా మీరు ఇలాంటి రాజకీయ వేధింపులు చేస్తే మేము చచ్చిపోవాల్సి వస్తుంది, లేనిపోని నిందలు వేయకండి అంటే, మీరు చచ్చినా పర్లేదు మంచి మంచులే చచ్చిపోతున్నారు, నువ్వు చచ్చిపోతే మాకేం కాదని మా రాజకీయ నాయకులు చెప్పడం జరుగుతుంది. అలానే సిబ్బంది కూడా మీ రాజకీయ నాయకులు చెప్పిన విధంగానే మాకు సంబంధం లేదమ్మా, మేము శ్రీనిధి పీడిఎఫ్లు ఇస్తామని చెప్తున్నారు. లీడర్ల పేర్లు నేను ఇవ్వకున్నా కూడా లోకోస్ యాప్ లో నుంచి తీసుకొని శ్రీనిధి పీడిఎఫ్లు ఇస్తూ కాల్స్ చేస్తూ మెంబర్స్ కి భయప్రాంతాలకు గురి చేస్తూ రాజకీయ నాయకులను కూడా ఒత్తిడి చేస్తూ మాకు సంతకం పెట్టి మీరు ఉంటేనే బాగుంటది, లేదంటే స్వర్ణలత విషయంలో మీరు కలగజేసుకుంటే మీకు కూడా ఇబ్బంది కలగజేస్తామని సంఘం లీడర్లకు అయితేనేమి వివో ఓబీలు చెప్పడం జరిగింది. మాకు స్వర్ణలత 11 సంవత్సరాల నుంచి ఎంతగానో పనిచేస్తుంది, మా గ్రామ సంఘ సహాయకురాలని మీరు తీసేయకూడదు అని చెప్తే వెంటనే ఫస్ట్ మిమ్మల్ని తీసేసి నాగశేషు సార్ గారు చెప్పడం జరిగింది. ముందుగా మిమ్మల్ని కమిటీ మార్చి 3/8/2024 తేదీన ముందు మీ కమిటీని మార్చి రామచంద్రారెడ్డి గారు చెప్పిన విధంగానే మా పార్టీ మనుషులను పెట్టుకుని నిన్ను తీసేస్తామని చెప్పడం నాకు జరిగింది. కావున ఈ రోజు మీటింగ్ ని ఇలా ఆపమని చెప్పేసి ఇలా జరుగుతుంది సార్, ఇంటింటి తిరిగి రాజకీయ నాయకులు సెర్పు సిబ్బందికి ఇలా సెర్పు బయల ప్రకారమే విరుద్ధంగా ఇట్లా చేయడం పద్ధతి కాదు సార్ అని చెప్పేసి పీడీ సార్ గారికి గతంలో 3/7 జూలై నెల 3వ తేదీన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయినా సార్ గారి నుంచి స్పందన ఏం రాలేదు. నిన్న ఆగస్టు 1వ తేదీన కూడా వెళ్ళి సార్ నా మీటింగ్ ఇలా చెప్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటున్నారు, గ్రామ లీడర్లు వాళ్ళు అందరు కలిసి ఇండ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్, ఇలా విరుద్ధంగా బైలా ప్రకారం చేయమని చెప్పి మళ్ళీ బైలాకు కూడా విరుద్ధంగానే మీరు సంతకాలు చేయడం తప్పు కదా సార్ అంటే, అక్కడ నుంచి మేము మాట్లాడడానికి కూడా సమ్మతంగా లేదని పీడీ సార్ గారు మాకు చెప్పడం జరిగింది. మీరేమన్నా ఉంటే తపాలలో లెటర్ వేసుకోమని చెప్పడం జరిగింది. 1వ తేదీ తపాలలో మేము వేసి వచ్చినా కూడా లెటర్స్ అనేది మా ఫిర్యాదుల మేరకు రిప్లై కూడా ఏమి ఇవ్వడం లేదు. పొద్దున కాల్ చేసి సార్ మేము ఇట్లా కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్తున్నాం సార్, దయచేసి రాజకీయ వేధింపుల నుంచి నన్ను ఆపండి సార్ అంటే, సీసీ సార్ వెళ్ళండి అమ్మా మాకేం భయము, మేమేమన్నా తప్పు చేస్తున్నామా అన్న విధంగా మాట్లాడడం జరుగుతుంది సార్. కాబట్టి ఇలాంటివన్నీ మమ్మల్ని తప్పించి నా ఉద్యోగం నాకు చేసుకోవాల్సిందిగా మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుచున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరిపేటలో గత 4 రోజుల నుండి త్రాగునీరు రంగు మారిపోయి త్రాగేందుకు ప్రజలు భయపడుతున్నారని, ఈ నీటిని తాగితే ఇక తాము అనారోగ్య పాలు కావాల్సిందేనని అంటున్నారు. ఇటువంటి వ్యాధులు రాకముందే మున్సిపల్ అధికారులు స్పందించి రక్షిత మంచినీటిని అందించి కాలనీ వాసుల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు. ఉప్పరిపేటకు చెందిన దుర్గా గౌడ్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి కాలనీలో మున్సిపాలిటీ వారు సరఫరా చేస్తున్న త్రాగునీరు రంగుమారి కలుషితంగా తయారైందని, ఈ కాలనీలో ప్రజలు అందరూ ఈ నీటిని త్రాగేందుకు ఉపయోగిస్తామని, ఈ నీటిని తాగితే రోగాల బారిన పడాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సురక్షిత త్రాగునీటిని అందించాలని కోరుతున్నాడు. అంటే ఇలా మళ్ళీ ఎలా తాగుతారు, కొద్దిగా హెల్త్ కూడా చాలా దెబ్బతింటాయి, మీరే కొద్దిగా అర్థం చేసుకోండి. 4 days అయింది బ్రో ఇలా కాబట్టి కొద్దిగా మరీ దారుణంగా వస్తున్నాయి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి, ఇంట్లో కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. మా సైడ్ మొత్తం ఇవే వాటర్ తాగేది, డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. మా సైడ్ మొత్తం ఇవి నార్మల్ వాటరే తాగేది. మరీ ఇంత దారుణంగా వస్తే హెల్త్ చాలా ఇబ్బంది పడుతుంది, చిన్నపిల్లలు ఉంటారు. కొద్దిగా సంప్రదించి తొందరగా దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కొద్దిగా మీరే కొద్దిగా సపోర్ట్ చేసి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ బాలహుసేని, బాలకంబయ్య, రామంజనేయులు, దస్తగిరి, పెద్దయ్య, తిమ్మక్క, సావిత్రి, భాగ్యలక్ష్మి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎంఆర్పిఎస్ కొలిమూల మండల అధ్యక్షుడు కృష్ణయ్య మాది. ఏబిసిడి వర్గీకరణ అంతిమ లక్ష్యం 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల విజయం సాధించుకున్నాం. గత 30 ఏళ్ళుగా ఎంతోమంది అమరవీరులు ఈ ఉద్యమం ద్వారా చనిపోవడంతో జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేశాం, ధర్నాలు చేశాం, బస్సులు కూడా స్టేషన్లో కూడా ప్రాణాత్యాగాలకు గురై ఉన్నాము. ఈరోజు ఈ 30 సంవత్సరాల సుదీర్ఘకాలంలో మేము విజయం సాధించుకున్నాం. గత 2004 కూడా వర్గీకరణ జరిగి ఇప్పుడు 2024 మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు వాట్సాప్ చేశారు. అలాగే నరేంద్ర మోడీ కూటమి ద్వారా కూడా మాకు న్యాయం జరిగిందని మేము ఈ యొక్క సంబరాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ అవయవ దాన దినోత్సవం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై అవగాహన సదస్సు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతు సోదరులకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు. అంతర్జాతీయ జంప్ రోప్ క్రీడాకారుడికి క్రీడా భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టివర్ సెరిమనీ. డిఆర్డీఎస్ సెరుపులో వివోఏను ఉద్యోగం నుండి తొలగించాలంటూ రాజకీయ ఒత్తిడులు. పట్టణంలోని ఉప్పరిపేటలో రంగుమారిన త్రాగునీరు, రక్షిత మంచినీటిని అందించాలని కోరుతున్న కాలనీ వాసులు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విజయవంతంపై ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.